డబ్బు అవసరం ఎంత పనైనా చేస్తుంది. కాలేజీ ఫీజు కోసం తన కన్యత్వాన్ని వేలానికి పెడుతున్నానని రోమియోనికి చెందిన అలెగ్జాండర్ కెఫ్రో గత ఏడాది తొలిసారి ప్రకటించినప్పుడు ప్రపంచమంతా షాక్ అయింది. సోషల్ మీడియాలో పలువురు ఆమె నిర్ణయం పట్ల దుమ్మెత్తిపోశారు. కానీ ఇప్పుడు ఆమె తన కన్యత్వం వేలం ద్వారా దాదాపు 17 కోట్లు సంపాదిస్తుంది. ఈ విషయాన్ని కెఫ్రాన్ తాజాగా ప్రకటించింది. జర్మనీకి చెందిన ఓ ఎస్కాట్ సంస్థ ద్వారా ఈ వేలం పూర్తయింది. ముందుగా ఆమె 1 మిలియన్ యూరోలతో వేలం ప్రారంభించగా చివరకు హాంకాంగ్ చెందిన ఒక వ్యాపారవేత్త 2.5 మిలియన్ల యూరోలకు ఆమెను పాడుకున్నాడు. సిండ్రెల్లా ఎస్కాట్ సంస్థ ద్వారా అతడు సంప్రదించాడు. భవిష్యత్తులో ఎవరినైనా స్నేహితుడికైనా తాను తన కన్యత్వాన్ని సమర్పించుకోవాల్సిందేనని, ఆ తర్వాత అతడు తనతో శాశ్వతంగా ఉండకుండా వదిలిపోతాడని, అలాంటప్పుడు తన కాలేజీ ఫీజు అవసరాలు తీర్చుకోవడానికి ఈ కన్యత్వం వేలం వేస్తే తప్పేముందని కెఫ్రాన్ వాదించింది. తాను ఇలా చేయడం పట్ల చాలా మందికి భిన్నాభిప్రాయాలున్నాయని, కానీ తన కాలం మీద తాను నిలబడాలనుకుని ఈ పని చేస్తుందని స్పష్టం చేసింది. అయితే కాలేజీ ఫీజు కోసం ఇలా వేలం వేసినట్లు ఆమె చెప్తున్నా ఆమె తల్లిదండ్రులు బాగానే డబ్బున్న వాళ్ళని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.